హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును మానవ పాప పరిహారార్థమై సిలువకెక్కి ప్రాణము దారబోసి రక్తము చిందించిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నా. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనేయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ పొందిన వాడవని అనిపించుకుందువు. దేవుని వాక్యములో మనము దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో కూడా పడాలని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుని దృష్టిలో మంచివారమని అనిపించుకోవాలని మనకు అభిలాష ఉంటుంది. మానవుల దృష్టిలో కూడా మనము మంచివారం అనిపించుకోవాలని అభిలాష మనకు ఉంటుంది. అలాగైతే మనం ఏం చేయాలి? దైవ వాక్యములో 3వ వచనములో చెప్తున్నాడు. సామెతల 2వ అధ్యాయం 3వ వచనములో దయను సత్యమును ఏమంటున్నాడండి? దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము. పిల్లరా, దయ సత్యము అంటే దైవ లక్షణాలు. దేవుడు దయ కలిగిన వాడు. దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడైన దేవుని యొక్క లక్షణము సత్యము. ఆ దయ కలిగిన వాడైన దేవుని యొక్క లక్షణము దయ. కాబట్టి ఈ దయ, ఈ సత్యము నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, అవి నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆ వాటిని నువ్వు కంఠభూషణంగా ధరించుకోవాలి. చూడు, నువ్వు మెళ్ళ వేసుకున్న గొలుసుంటో చూసావా? అది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వస్తుంది, అంతేగాని అది మధ్యలో ఆగిపోతుంది. నువ్వు మెళ్ళలో వేసుకున్న నెక్లెస్ కానీ గొలుసు కానీ అది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వస్తుంది, అంతేగాని అది నీ వెనకాల రాదు, నీ కూడానే ఉంటుంది. అలాగే దయ సత్యము దైవ లక్షణ. వాటిని నీ కంఠభూషణముగా, నీ మెళ్ళలో వేసుకున్న గొలుసు ఎలాగ నీ కూడా వస్తుందో అలాగున అవి నీ కూడా ఉన్నట్లయితే నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును మంచివాడవని అనిపించుకుందాం. ఒకవేళ అవి నీకు లేవు అనుకోండి, వీడు దుర్మార్గుడు, దుష్టుడు, పనికి మాలినవాడు, చెడిపోయినవాడు, వీడంత మూర్ఖుడు లేడు అని ప్రజలు చెప్పుకుంటారు. కాబట్టి ప్రియా స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ లక్షణాలై ఉన్న, దైవ స్వభావమై ఉన్న దయ సత్యాన్ని మన కంఠభూషణంగా ధరించుకొని ప్రభువును వెంబడిద్దాం. తద్వారా మన జీవితాలు బాగుపడతాయి, మనము దీవించబడతాం. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకుంటాం. అలాగున అనిపించుకున్నవాడే దావీదు. తన యొక్క జీవితంలో దావీదు అనే వ్యక్తి భూమి మీద ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితం జీవించినవాడు. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, కల్పన కథ కాదు. ఈ భూమి మీద
4000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి ఇలా మనుష్యుల చేత దేవుని చేత కూడా మంచివాడు అనిపించుకున్నాడు. మనుషులు అతన్ని చూచి సంతోషించారు. దేవుడు ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, తద్వారా ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడి మాటలు దీవించి వినిన వారందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, దైవ లక్షణాలైన దయ, సత్యాన్ని మమ్మల్ని విడిచిపోనీయకుండా వాటిని కంఠభూషణంగా ధరించుకున్నటకు సహాయం చేయండి. తద్వారా నీ దృష్టిలో, మానవ దృష్టిలో మంచివాడు అనిపించుకునే అనుభవం మీరు మాకు అనుగ్రహించండి. వినిన వారందరినీ దర్శించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి, వారు ఆశీర్వదించబట్టు సహాయం చేయండి, వారు వారి బిడ్డలు కూడా దీవించబడుకున్నవాడు నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ నీ పాదములతో సాగిలపడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయొచ్చు. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, హెచ్చించబడిన నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.